దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరము జనవరి మాసము మొట్టమొదటి ఆదివారము 4వ తారీఖు ఈ సాయంకాల ఆరాధనలు పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు ఉండాలిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయకాల సమయంలో మనం కొన్ని లేఖన భాగాల్ని మనము ధ్యానం చేసి ఉన్నాము. ప్రియులారా, లేఖన భాగాలను మనం చూసినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవు నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి. ఇది ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని మాటలు మనం చూసి ఉంటున్నాం. ఇది లేఖనముల నుంచి కొన్ని మాటలు ఈ సాయంకాల మెడిటేషన్లో కొంత సమయం మనం ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయో అలాగే ఉండును అంటాడు. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చినందరికీ కొట్టుకొని వరకు ఎరగకపోయిరి. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. ఈ మాటలు మనము చూసినట్లయితే ప్రియులరా, నోవాహు యొక్క జీవితాన్ని ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. నోవాహు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుని దినంలోనూ జరుగును అంటాడు. వాట్ వాజ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నోవా, ఇట్ విల్ బి హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ ద లార్డ్స్ డే. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 39వ వచనం ఈ విధంగా రాయబడినది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ ఇచ్చిందనని వారితో చెప్పాను. దేవుడు ఒక ప్రణాళికని మనకి, ఒక వాగ్దానాన్ని మనకి అనుమతిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసంలో కలిగి నీతికి వారసుడాయన. హౌ గ్రేట్ మ్యాన్! ఇట్ వాజ్ వెరీ ఎంకరేజ్డ్ అండ్ వెరీ హానెస్ట్ మ్యాన్, అండ్ గాడ్ కాల్డ్ హిమ్ యాజ్ ఏ రైటస్నెస్. నీతిమంతుడని దేవుడు నోవాహుని పిలిచిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 పేతురు 3:19-20 వచ్చిన విధంగా రాయబడినది. దేవుని దీర్ఘశాంతమిగా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినంలో ఒక ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన. ఆవిడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటాడు. హౌ గ్రేటెస్ట్ వర్డ్ వీఆర్ హ్యావింగ్ కదండి. 2 పేతురు 2:5లో, మరియు ఆయన పూర్వకాలమందు ఉన్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడబడిరి. దే వర్ ప్రొటెక్టెడ్ సిన్స్ గాడ్ ఈజ్ వాచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్టెడ్. ఇది దేవుని నీతిని ప్రచురపరుస్తుందనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం, నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడును నిండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. గాడ్ ఈజ్ వెరీ ఫేవర్ టు ద నోవా బికాస్ హి వాజ్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడిచిన నోవాహుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 18, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును అంటాడు. ఇట్ ఈస్ బిహాఫ్ ఆఫ్ జోసెఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్ అవుట్ ఆఫ్ ద డేంజర్, అవుట్ ఆఫ్ ద ఫెమిన్. 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలుచును అంటాడు.
లేదా ఎంత గొప్ప ప్రణాళికను ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. సామెతల గ్రంథం 10:6 నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును, బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయనంటాడు. The blessings of God will be appear and God will definitely seek the righteousness people. సామెతల గ్రంథం 10:7 విధంగా రాయబడింది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదకరమగను, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అంటాడు. చూసారు ఎప్పుడైనా ఎంత గొప్ప నీతి. సామెతల గ్రంథం 10:9 యథార్థంగా ప్రవర్తించు వాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు భయపడును అంటాడు. మనం ఒకవేళ కుటిల ప్రవర్తన చేస్తే వీఆర్ గెట్టింగ్ ఫియర్, బట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ట్రస్ట్ అండ్ వీఆర్ ఇంటిగ్రిటీ, వీఆర్ ప్రాక్టీసింగ్ ఇంటిగ్రిటీ, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. సామెతల గ్రంథం 11:4-8 వరకు ఈ మాటలు రాయబడినాయి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతులు తమ దురాశ వలననే పట్టుబడుదురు, భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగను, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధ పాలగును అంటాడు. హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. గాడ్ విల్ సస్టైన్ అస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ out of the danger, out of the iniquities. It is God's plan. God is very much near to us. యెషయా 3:10 విధంగా రాయబడింది. యెషయా గ్రంథము 3:10 మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అంటాడు కదా. ఎంత చక్కని మాట. అక్కడే 11 అంటాడు కదా, యెషయా 3:11 దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14-15 మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయమును మాని సమస్త కార్యములను చేయడంట. దేవుని యొక్క కృప మన మీదకి విధంగా వస్తుందనే మాట మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 ఈ విధంగా వ్రాయబడింది. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. వాట్ we are very much eagerly do for the Lord's work, the mission of the Lord, we just want to finish. God never forget your reward. He will definitely give you when the time comes. 2 పేతురు 5:9 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటు 2, ఆకాశ పక్షుల ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుమా అంటాడు. ఇది ఎంత చక్కని మాటగా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితాలు సరిచేయబడటానికి దేవుడు ఇక్కడ మనకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ఆయన నీతికి మనము వారసులు అవ్వటానికి దేవుడు తనక ఆ సహాయము మనకి అందిస్తున్నాడనే మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియులారా, అంత మాత్రమే కాదు, 2 పేతురు ఆదికాండము 6:11 భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిన్ను అంటాడు. హౌ గాడ్ పనిష్మెంట్ కమ్ అపాన్ ద ఎర్త్, అది దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుందనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండం 6:12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అంటాడు. చూసారా, దేవుని చిత్తము ఆ విధంగా జరుగుతుంది. ఆదికాండం 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవు నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను అంటాడు. లేదా ఆదికాండం 6
18 వచనంలో దేవుని రక్షణ ప్రణాళిక. దేవుని రక్షణ ఓడలోపల. ఈ దేవుని రక్షణ ఓడలు కదండి, కొంతమందిని దేవుడు అవకాశం ఇచ్చాడు. లోపల చేరిన వారు విందులు పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులు పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేని ఒకరిని త్రొసిరి వెలుపల చీకటిలో యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలకి రావా బయట నిలువనేలా. దేవుని రక్షణ ప్రణాళికలో దేవుడు తనక గృహమైనటువంటి ఆ యొక్క యెరూషలేములోనికి, తన గృహమైనటువంటి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ హిజ్ ఇన్విటేషన్ యు మే బి అవుట్ సైడ్. దేవుడు రండి రండి అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మడుచుకున్న సమస్యన్నరా మీరు నా దగ్గర రండి అని చెప్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 15-16 వచ్చిన మాట. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడలను ఓడలో నుండి బయటికి రండి. దేవుడు వెళ్ళమని చెప్పాడు. when the trouble comes and after finishing the trouble God called us being as a righteousness people. దేవుడు వారిని ఒక నీతిమంతుల ప్రణాళిక చొప్పున వారిని బయటికి పిలిచిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియులారా, ఆదికాండము 19వ అధ్యాయము 12 వచ్చిన విధంగా అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారందరిని వెలుపలికి తీసుకుని రమ్ము. When trouble comes, God will definitely sustain us. God will definitely rescue out of the trouble. ఆయన మనకు ఆ విధంగా సహాయం చేసే దేవుడు. నిర్గమకాండం 23:2 దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిపివేటకై సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము. యూ షుడ్ నాట్ పుట్ ఫాల్స్ విట్నెస్. యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఆర్ accuse anybody with making a group of people. It is not your duty. You should be very frank in front of the Lord. లేవి 11:4 విధంగా రాయబడినది. నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటితోనూ లోను వీటిని తినకూడదు. అంటే నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. God choose which is pure holy and which is unholy. ఆ విషయాన్ని దేవుడు తెలియజేస్తుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన విధంగా నీవు మమ్ముని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము అంటాడు. డియర్ ఫ్రెండ్స్, గాడ్ గివెన్ us the ability to be a part of his kingdom. 1వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయం 2-4 వరకు హానోకు, మెతుషెల, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపేతు. ఇక్కడ ఈ విషయాలను చూస్తున్నాం అంటారు. దేవుడు మనకి ఇంత నీతిమంతులు, ఇంత దేవునితో నడిచిన వారు, దేవుని చేత నీతిమంతులని పిలువబడిన వారు మనతో ఉన్నారు. హానోకు, మెతుషెలె, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపేతు. These are all the generations. God making them to be a holy nation, holy people to the generation. ప్రసంగి 2:26 ఏలేరుగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపోత్మనికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది అంటాడు. డియర్ ఫ్రెండ్స్, హౌ గాడ్స్ వర్క్స్. ఇది దేవుని యొక్క ఏర్పాట్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రణాళికని మనం నమ్మాలి. ఎజ్కేల్ 14:14 ఎజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 14 నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమని మాత్రమే రక్షించుకొందురు. ఇదే పరువైన యెహోవా వాక్కు. దో దే వర్ రైటియస్నెస్ పీపుల్. నీవు నేను మనందరం కూడా నీతిమంతులుగా ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు. హౌ గాడ్ సర్టిఫైడ్ నోవా యాజ్ ద రైటియస్.
నోవాహుని దేవుడు నీతిమంతుడిగా ఏ విధంగా తీర్చాడో అలా నీవు నేను మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. లూకా సువార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అంట. గాడ్ వాంట్ టు సర్టిఫై. లూకా సువార్తలో మనం చూస్తున్నాం ఒక ఇద్దరు నీతిమంతుల్ని. లూకా సువార్త 3:36 షెలాహు కైనాను అర్పక్షదుకును షేముకును, షేము నోవాహుకును, నోవాహు లెమేకును అంటాడు. దీస్ ఆర్ ఆల్ ద జనరేషన్స్. గాడ్ చూస్ ద జనరేషన్స్. ఇట్ ఈస్ వాట్ గాడ్స్ ప్లాన్. గాడ్ ఈస్ వెరీ మచ్ నియర్ టు us. డియర్ ఫ్రెండ్స్, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. తిరిగి మనం మొదటి వచ్చిన మనం చూస్తున్నాం. ఆదికాండము 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట చూచితిని గనక నీవు నీ ఇంటి వారిని వడలో ప్రవేశించుడి. దేవుని ఇంటిలో మనం ప్రవేశించాలి. యూ షుడ్ నాట్ డిసీవ్ గాడ్. బీయింగ్ యాజ్ ఎ హోలీ డే, బీయింగ్ యాజ్ ఎ గాడ్స్ డే, యూ షుడ్ అటెండ్ వితౌట్ ఫెయిల్. గాడ్ ఈజ్ వెరీ మచ్ నియర్ టు us. గాడ్ ఈజ్ వెరీ మచ్ క్లోజ్ టు us to disclose all kinds of problems. Let us pray. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, ఈ పునరుద్ధాన శుభములు 2026 సంవత్సరము జనవరి మాసం మొదటి ఆదివారం 4వ తారీఖున ప్రభా సాయంకాల ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మాకు ఇచ్చిన శ్రేష్టమైన స్వరటన తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.